23వ వచనాన్ని దయచేసి ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక్కడ ఒక కంపారిజన్ ఉంది, ఒక పోలిక ఉన్నది. దేనికి పోలిక? పాపమునకు దేవుని యొక్క కృపావరమునకు పోలిక ఉన్నది. పాపానికి ప్రతిఫలం ఉన్నది, దేవుని యొక్క కృపావరానికి కూడా ప్రతిఫలము ఉన్నది. పాపము యొక్క ప్రతిఫలము లేదంటే పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అనుంది. మరణము వర్సెస్ నిత్య జీవము, పాపము వర్సెస్ దేవుని యొక్క కృపావరము. ప్రియమైన వాళ్ళారా, మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని రోమీయులకు రాసిన పత్రిక 3:23లో రాయబడుచు ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. పాపము చేయని నరుడు లేడు. కీర్తనల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారని దేవుని వాక్యములో రాయబడి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. అందరూ దేవుని యొక్క ఉగ్రతకు లోనగుచున్నారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపమును ఎంత మాత్రము సహించనేరడు. కాబట్టి పాపులపై, అవిధేయులపై దేవుని యొక్క ఉగ్రత పరలోకము నుండి కుమ్మరించబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మనమందరము పరిశుద్ధులమైతే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండి మర్చిపోకూడదు. దేవుని యొక్క గుణ లక్షణాలు మనకి తెలియాలి. దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఒకటి ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపమును ఎంత మాత్రము సహించడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఎప్పటికీ మర్చిపోవద్దు. ఒకవేళ పాపము చేయవలసి వస్తే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపమును సహించడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే దేవుని యొక్క మరొక గుణ లక్షణాన్ని గురించి కూడా నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఆయన ప్రేమమయుడు, ఆయన కృపామయుడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు. మనము నశించిపోవడం ఆయనకు ఎంత మాత్రము ఇష్టము లేదు. చూడండి, మన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత మన మీదకి వస్తున్నది. కానీ అదే సమయంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగాడు, ఆయన ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఏమిటి? ఆయన తన పరిశుద్ధతను విడవకూడదు, అలాగే ఆయన మన మీద తనకుండే ప్రేమను కూడా విడవకూడదు. ఎలాగూ అంటే ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏమిటంటే ఆ ప్రణాళిక, దేవుడు తన కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి మన అందరికీ బదులుగా సిలువలో మరణించడానికి, దేవుని యొక్క ఉగ్రతను మన మీద నుండి తొలగించడానికి, మనకు రావలసిన శిక్షను మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు తానే భరించాలనే ఉద్దేశముతో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపగా
ప్రియమైన వాళ్ళారా, మనకు రావలసిన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు తన మీద వేసుకున్నాడు. దేవుని యొక్క ఉగ్రత, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన మీదకి వచ్చింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మార్గ మధ్యములో ఉండి, దారి మధ్యలో ఉండి ఆ ఉగ్రత మన మీద కురవకుండా అడ్డుకున్నాడు. అంటే అడ్డంగా నిలబడ్డాడు. అడ్డంగా నిలబడితే దేవుని యొక్క ఉగ్రత కుమారుని మీద పడింది. ఆయన శిలువ మరణం పొందాడు. ఆయన చేతులలో చీలలు కొట్టబడ్డవి, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డవి, ఆయన తలపై ముళ్ళ కిరీటము పెట్టబడింది, ఆయన వీపు కొడాలతో చీల్చబడింది, ఆయన దేహము రక్తమయమైపోయింది. శిలువలో వేలాడుచుండగా ఆయన దప్పికొన్నాడు, ఆయన శ్రమపడ్డాడు. సిలువ వేయబడక మునుపు గెత్సెమనే తోటలో తాను పొందబోయే శ్రమను, తాను పొందబోయే కష్టాలను ఆయన ముందుగా ఊహించుకొని అవి ఎంత శ్రమో, ఎంత కష్టమో, ఎంత భరించలేనివో ఆయన గ్రహించినప్పుడు ఆయన భయపడిపోయాడు. వణుకు పుట్టింది, ఆయన చెమట కారింది, ఆయన చెమట రక్త బిందువులా మారింది. చివరికి ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. కానీ నీ చిత్తమే సిద్ధించును కాక నా చిత్తము కాదు అని దేవుని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన యేసు ప్రభు తాను పొందబోయే శ్రమ ఎంత భయంకరమైనదో తెలియపరుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడుచుండగా నేను దప్పికొనుచున్నాను అని ఆయన మాట్లాడిన 7 మాటలలో ఒక మాట, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఎంతగా శ్రమ పడుతున్నాడో మనకి అర్థమవుతుంది. ఎందుకింత శ్రమ, ఎందుకింత కష్టము అంటే మానవుల మీదకి రావలసిన ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత ప్రభువైన యేసుక్రీస్తు తన మీద వేసుకున్నాడు కాబట్టి ఈ ఉగ్రత. అందుకే దేవుని యొక్క కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాలు ఎంత శ్రేష్టమైనవి, ఎంత బలమైనవి, ఎంత గొప్పవి, సజీవమైనవి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడంటే మనకి బదులుగా సిలువలో మరణించుటకు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోకి పంపించాడు. ఎంత ప్రేమ మనపై ఆయనకు, ఎంత ప్రేమ అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఆది కాండము, నిర్గమకాండములో మనిషి దేవుని పట్ల ప్రవర్తించిన విధానము చాలా ఘోరమైనది. మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు. మొట్టమొదట ఆదాముని దేవుడు తయారు చేశాడు. మట్టి నుంచి తీసి తయారు చేశాడు. ఆదాముని మనిషిని చేశాడు, తన పోలికలో చేశాడు, తన స్వరూపములో చేశాడు. అతని యొక్క నాసికా రంధ్రములో దేవుడు జీవవాయువు ఊదగా అతడు జీవాత్మ అయ్యను. అయితే దేవుడు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఏదెను తోటలో ఉంచాడు. అనేక ఫలములు ఉన్నాయి, అన్ని తిను, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినవద్దు అంటే ఆదాము ఏం చేశాడంటే వాటిని తినెను. అవిధేయత, చెయ్యవద్దు అన్న పనిని చేశాడు. చెయ్యొద్దు, మేము ఇదే చేస్తాం. అవిధేయత. దేవుడు ఏమన్నాడంటే, నీవు దీనిని తిను దినమున నిశ్చయముగా చచ్చడవు అన్నాడు. ఆదాము అనుకున్నాడు, నేను తిన్నాను కానీ చావలేదే, దేవుని వాక్యం నెరవేరలేదే అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళ చాలా మంది అనుకుంటున్నారు, నేను పాపం చేస్తున్నాను, తప్పులు చేస్తున్నాను, నా మీదకి ఏమీ ఉగ్రత రావట్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాడు. మోషేతో దేవుడు ఒక మాట అంటాడు, నేను వచ్చు దినమున వారి యొక్క పాపమును వారి మీదకి రప్పించదను అంటాడు. దేవుడు నీ మీదకి రావలసిన శాపాన్ని ఆయన పోస్ట్ పోన్ చేస్తున్నాడు, వాయిదా వేశాడు. కానీ ఒక దినము ఉంది, ఆదాము చనిపోవలసిన దినము. ఆ రోజు రాలేదు, కానీ ఆ రోజు నిర్ణయించబడింది. ఒక చావు దినం అనేది ఆదాముకి ఆ రోజు
నిర్ణయించబడింది. నీవు పాపము చేసిన రోజు, నీవు అవిధేయత చూపించిన రోజు, నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన రోజు నీ మీదకి శాపము రాకపోవచ్చేమో, కానీ ఆ యొక్క ఉగ్రత దినము, ఆ పాపము నీ మీదకి వచ్చు దినము మాత్రము నిర్ణయము అవుతుంది. బట్ ఇట్ ఈస్ పోస్ట్పోన్డ్. ఎందుకు పోస్ట్పోన్ అయింది? ఎలా పోస్ట్పోన్ అయింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుడు ఆజ్ఞను ఇచ్చాడు, ఆజ్ఞ తప్పకుండా నెరవేర్చబడాలి కదా. ఆజ్ఞ తప్పకుండా నెరవేర్చబడాలి. ఒక రాజు గనక ఆజ్ఞ జారీ చేసినట్లయితే తప్పకుండా ఆ ఆజ్ఞ నెరవేర్చబడాల్సిందే. ఒకవేళ ఆజ్ఞ కొట్టివేయాలంటే ఆ రాజు చనిపోవాలి. ఆ రాజు చనిపోయిన తర్వాతనే ఆ ఆజ్ఞ, ఆ శాసనము కొట్టివేయబడుతుంది. లేకపోతే ఆ ఆజ్ఞ ఇంప్లిమెంట్ తప్పకుండా చేయబడాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆ దినానే ఆదామును చంపితే ఆదాము నరకానికి వెళ్తాడు. తర్వాత దేవుని యొక్క ప్రణాళికలు, దేవుడు అనుకున్నవన్నీ నెరవేరవు. అందుకని దేవుడు తానే మనిషిగా వచ్చి చనిపోయాడు. ఆయన రాజు కదా, ఆయన ఆజ్ఞ ఉన్నది ఉన్నట్టుగా జరగకుండా దానికి బదులుగా ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు మరణిస్తాడు, మరణించాలి అనేది ఆ రోజు నిర్ణయించబడబట్టి, ఆదాముకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలనేది నిర్ణయించబడబట్టి ఆదాముకు కొంత ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఇవ్వబడింది. అక్కడ జీవితకాలము పొడిగించబడింది. అది ఊరికే రాలేదు. దానికి చెల్లించిన వెల దేవుడు తన కుమారుని యొక్క ప్రాణము. అట్లనే ఆదాము ఏమన్నా మరణం తప్పించుకున్నాడా? ఆదాముకు కూడా మరణము ఇవ్వబడింది. కానీ అతడు పశ్చాత్తాపపడినట్లు దేవుడు అతనికి సమయము పొడిగించాడు. దేవుని కృపావరము ఎంత గొప్పదో చూడండి. శరీర మరణం వచ్చింది, కానీ దేవుని కృపావరము నిత్య జీవములో పొందడానికి దేవుడు ఆదాముకి అవకాశం ఇచ్చాడు. పాపము ఒప్పుకొని క్షమించబడటానికి దేవుడు మనిషికి లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క రోజు మన జీవితకాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. మనమైతే మర్చిపోతున్నాం, దేవుని కృపని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఏమవుద్దిరా? ఏమీ కాదు, మన ఇష్టం, మనం ఎలాగే ఉందాం, ఎలాగే బ్రతుకుదాం అనుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకి గురవుచు ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి పాపము మానవుడు చేసింది ఏంటంటే అవిధేయత. రెండోది ఏంటంటే కయ్యూను చేశాడు. అదేమిటంటే నిర్లక్ష్యమైన అర్పణ. దేవుని సన్నిధిలో నిర్లక్ష్య అర్పణ. దేవుని సన్నిధిలో మనల్ని మనం సంపూర్ణమైన అర్పణ చేసుకోవాలి, కానీ నిర్లక్ష్యమైన అర్పణ కాదు, అసంపూర్ణమైన అర్పణ కాదు. ఏదో మందిరానికి వెళ్ళామంటే వెళ్ళాం, చేశామంటే చేసాం, ప్రార్థన చేశామంటే చేసాం, కానుక ఇచ్చామంటే ఇచ్చాం, పాట పాడామంటే పాడాం, లేకపోతే లేదు. లేదా నెలకు ఒకసారి వెళ్తే చాలు చర్చికి, సంవత్సరానికి 3 సార్లు వెళ్తే చాలు, దేవుడికి అదే ఎక్కువ. మాకు పనులు ఉండవా? మాకు ఫ్రెండ్స్ ఉంటారా? మాకు ఇంట్లో పనులు లేవా? మాకు అవి లేవా, ఇవి లేవా? మేము తిరగద్దా? మేము రెస్ట్ తీసుకోవద్దా? మేము అలా పనుకోవద్దా? కొద్దిసేపు మేము మంచం మీద అటు ఇటు తిరగద్దా? దేవునికి అంత అవసరమా? నో. దేవునికి కొంచెం ఇస్తాం. సంవత్సరంకి ఒకసారి వెళ్తాం చర్చికి, నెలకు ఒకసారి వెళ్తాం, లేదంటే నెలకు 2 సార్లు వెళ్తాం మహా అయితే. అది కూడా కొంచెం ఆలస్యంగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాం. ఇది మానవుడు దేవునికి ఇస్తున్న విలువ. కయ్యూను తనకు పండిన పంటలో కొంత, ఎంత? కొంత, ఏదో కొంత కాదు, నాట్ కొంత కాదు. దేవునికి సంపూర్ణమైన అర్పణను ఇవ్వగలగాలి.
ఏదో కొంత ఇస్తే దేవుడు సంతోషించడు. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితం యొక్క సమర్పణ ఏదో కొంచెం చేస్తే సరిపోదు. నీ జీవితంలో సమయాన్ని ఏదో కొంత దేవునికి ఇస్తే సరిపోదు. సంపూర్ణమైన అర్పణ ఇవ్వాలి. తద్వారా నిర్లక్ష్యమైన అర్పణ అర్పించిన కయ్యూను హంతకుడుగా మారాడు. ఆ తరువాత దేశ దిమ్మరిగా మారాడు. ఇది రెండవది. మూడవది ఏమిటంటే, నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారని చూచి వారిలో తమకు నచ్చిన స్త్రీలను వివాహము ఆడిరి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, ఎందుకంటే వారు తమ అక్రమ విషయములో నరమాతృలు అయ్యిరి. ప్రియమైన వాళ్ళరా, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహము చేసుకున్నారు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటున్నాడు. వాదన అంటే గొడవ, వాదించడం, గొడవ పడటం, తగు పడటం. దేవుడు ఎప్పుడు మనిషితోటి గొడవ పెట్టుకొని అరిసి అట్లా చేయడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు చూసినా మనిషితో గొడవ 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 గొడవలు 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 దేవునికి ఇష్టం లేదు. కొంతమందికి గొడవలు అంటే చాలా ఇష్టం, కానీ దేవునికి గొడవలు అంటే ఇష్టం లేదు. ఒకసారి వాదిస్తాడు, రెండోసార్లు వాదిస్తాడు, అంటాడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటాడు. కొన్ని ఇంక వదిలేస్తాడు. ఏం చేస్తాడు? వదిలేస్తాడు. కానీ ఏం చేశాడు తెలుసా? 1000 సంవత్సరాల నరుని ఆయుష్ని 120 సంవత్సరాలకు తగ్గించేశాడు. 1000 సంవత్సరాలు బతకాల్సిన మనిషి ఆయుష్ని 120 సంవత్సరాలకి తగ్గించేశాడు. ప్రియమైన వాళ్ళరా, నీవు దేవునితో వాదిస్తే దేవుడు నీతో ఎల్లప్పుడూ వాదించడానికి ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఏం చేస్తాడంటే, నీకు తెలియదు, నువ్వు బతుకున్నావని అనుకుంటూనే ఉంటావు, నువ్వు జీవితంలో ఏమి నష్టపోయావో నీకు తెలియదు. 1000 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి ఆయుష్ 120 సంవత్సరాలకు తగ్గిపోయింది. మానవుడు ఎన్ని దీవెనలకు దేవుని దగ్గర నుంచి కోల్పోతాడో మనకు తెలియదు. కాబట్టి దేవునితో వాదించడానికి ఇష్టపడద్దు, దేవునికి అవిధేయతగా ఉండడానికి ఇష్టపడద్దు. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నేను తెలియజెప్తున్నది ఏంటంటే, అవిశ్వాసులను వివాహం చేసుకోబాకండి, క్రైస్తవులు కాని వారిని వివాహం చేసుకోబాకండి, క్రైస్తవులనే వివాహం చేసుకోండి. క్రైస్తవులమైన మనము క్రైస్తవులు కాని వారిని వివాహం చేసుకోవడం దేవుని యొక్క చిత్తము కానే కాదు. ఒకవేళ బ్రహ్మచారిగా ఉండిపోయినా పర్వాలేదు, ఈ లోకమే మన జీవితం కాదు, ఇంతటితోటే మనకు జీవితం ముగియదు. ఈ లోకంలో మనం జీవించే జీవిత కాలము కేవలము స్వల్పమైనది, అల్పమైనది. అసలైన జీవితాన్ని ఈ శరీరముతో చనిపోయిన తరువాతనే మనము జీవించబోతున్నాం. అది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. కాబట్టి మనము చేసే ప్రతి పని, మనము తీసుకునే ప్రతి నిర్ణయం, మనం వేసే ప్రతి అడుగు నిత్య జీవము కొరకై ఆలోచన చేసి చేయాలి. కానీ ఇహలోక సంబంధమైన వాటిని బట్టి కాదు, కంటికి కనబడే వాటిని బట్టి కాదు, కంటికి కనబడనివి అదృశ్యమైన లోకంలో మనం వేసే ప్రతి అడుగు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను వెంబడించగోరువాడు తన తండ్రినైనను, తన తల్లినైనను, తన అక్క చెల్లెలనైనను, అన్నదమ్ములైనను విడవకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు నీవు ఏమి వదులుకున్నావు? ఏం వదులుకున్నావు? ఏ ప్రయోజనం వదులుకున్నావు? ఏం వదులుకున్నావు? చాలాసార్లు మనం నిరీక్షణ లేదు మనకి. రాజ్యంలో కనుక దేవుని కోసం ఈ లోకంలో విశ్వాసంలో జీవిస్తే
మరి దేవుడు నోవహు కాలంలో ఆ జల ప్రళయంతో భూమిని అంతా తుడిచిపెట్టేశాడు కదా, మరి ఎందుకు ఇప్పుడు తుడిచిపెట్టడం లేదు? ఎందుకో తెలిసినా, దేవుడు నోవహుకి ఒక వాగ్దానం చేశాడు, ఒక ప్రామిస్ చేశాడు. ఏమిటా ప్రామిస్? ఇక మీదట నేను ఈ విధముగా జల ప్రళయము చేత మనుషులందరినీ సంహరింపను అని దేవుడు నోవహుతో వాగ్దానం చేశాడు. అంతేకాదు, దేవుడు తనకు తానే వాగ్దానం చేసుకున్నాడు, తనకు తానే ప్రమాణము చేసుకున్నాడు, తనకు తానే ఒక నిర్ణయం తీసుకున్నాడు, మనుషులను చంపకూడదని. దేవుడు తన వాగ్దానానికి లోబడి, తన ప్రమాణానికి లోబడి, నోవహుకు చేసిన వాగ్దానానికి లోబడి నోవహు బలి అర్పించగా ఇంపైన సువాసన నాఘ్రాణించి నోవహుకు చేసిన వాగ్దానానికి లోబడి ఆకాశమందు ఆయన ఉంచిన ధనస్సు గుర్తుగా ఎందుకంటే ఇంకెప్పుడు జల ప్రళయం చేత ఈ భూమిని సంహరింపను అని ఆయన చేసిన మాటకు లోబడి మాత్రమే ఆయన ఈ భూమిని జల ప్రళయం చేత పాడు చేయట్లేదు. కానీ ఇప్పుడుండే పాపపు దుస్థితి చూసినట్లయితే ప్రతిసారి, లేదంటే ఎన్నోసార్లు ఈ భూమిని జల ప్రళయంతో తుడిచిపెట్టవలసిన ఘోరమైన దుస్థితిలో ఇప్పుడుండే పాడు లోకము ఉన్నది. కాబట్టి నోవహు కంటే మంచి వాళ్ళమని అనుకోబాకండి, లోతు దినాల కంటే మంచి వాళ్ళమని అనుకోబాకండి. లోతు దినాల కంటే కూడా ఇంకా ఘోరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. లోతు దినాల్లో బహు భారమైపోయిందంట, వాళ్ళ పాపం భారమైపోయిందంట, దేవునికి బహు భారం అయిపోయిందంట. భారం దేవునికే భారం అయిపోయిందమ్మా. అబద్ధాలు చెప్పి ఈ పని చేశావు, నీ భార్య అనే సంగతి దాచిపెట్టావు, చెప్పలేదు. నేను తీసుకుని వెళ్ళి వృధాగా పెళ్లి చేసుకుందనే నా మీదకి గొప్ప శాపం నువ్వు తెచ్చిపెడుతువే అని చెప్పి, ఇదిగో నీ భార్య తీసుకోపో అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఫరో యాక్చువల్గా ఏ తప్పు చేయకపోయినప్పటికీ, ఏ పాపం చేయకపోయినప్పటికీ కూడా దైవజనుని భార్యను బంధించడం వలన అతని మీదకి శాపం వచ్చింది. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎట్టున్నారో తెలుసా? దైవజనులను బహుబాధిస్తున్నారమ్మా, బాధలు పెడుతున్నారు. ఇండైరెక్ట్గా బాధలు పెడతారు. బాధలు పెట్టి మళ్ళీ తెలియదు అంటారు, వెనక నుంచి రాయేసి నేను వేయలేదంటారు. నువ్వు చూసావా? చూస్తేనే వేసినట్టు, చూడకపోతే వేయనట్టు. ఇట్లా ఉంది పరిస్థితి. రాయేస్తారు, నువ్వు చూడలేదు కాబట్టి నేను వేయలే అంటారు. చూడకపోయినా నువ్వు వేసావు కదా, ఆ సంగతి నీకు తెలుసు కదా. అది ఇప్పుడు దైవజనులను బాధ పెట్టే పరిస్థితి అలాగూ ఉన్నది. అదేదో సామెత అంటారు,
నోటితో నవ్వి నొసటితో ఎక్కిరిస్తారంట. నోటితో నమ్ముతారంట, నొసటితో ఎక్కిరిస్తారంట. దైవజనులంటే కొంతమందికి చీప్, అసహ్యమైన భావన, లెక్కలేని భావన. ప్రియమైన వాళ్ళరా, దైవజనుల మీద అలాంటి భావన మనకి వద్దు. అలాంటి దాన్ని మనము దూరం చేసుకోవాలి. అలాగే దేవుని ప్రజలైన వారు ఉన్నారు, ఇశ్రాయేలీలు. ఐగుప్తు దేశంలో వారిని బంధించాడు. 400 సంవత్సరాలు ఫరో బంధించాడు. బానిసత్వము వారి చేత చేయించుకున్నాడు, వారి చేత చాకిరీ చేయించుకున్నాడు. దేవుడు వారిని చూశాడు. అయితే ఫరో వారిని విడిచిపెట్టలేదు. దేవుడు ఫరో మీదకి, ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్ళు రప్పించాడు. 10 తెగుళ్ళు, ఘోరమైన తెగుళ్ళు, భారమైన తెగుళ్ళు రప్పించాడు. దేవుని యొక్క ప్రజలను బాధ పెడితే అలాంటి పరిస్థితులు మన మీదకి వస్తాయి. అలాగే దేవుని ప్రజలైన మనలను బాధ పెట్టే వారికి దేవుడు అలాంటి పరిస్థితి రప్పిస్తాడు. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలను బాధ పెట్టద్దు. ఒకవేళ దేవుని ప్రజలుగా మీరు బాధపడుతుంటే భయపడద్దు. వాళ్ళు బాధ పెడుతుంది మిమ్మల్ని కాదు, వాళ్ళు దేవుని యొక్క కంటిలో వేలు పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారు? దేవుని యొక్క కంటిలో వేలు పెడుతున్నారు. దేవుని బిడ్డలను బాధ పెట్టువారు దేవుని కంటిలో వేలు పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉండి బాధపడే మనము భయపడవలసిన అవసరం లేదు. దేవుడే చూసుకుంటాడు. జెహోవా జైరా, యెహోవా ఈరే, ఆయనే చూసుకున్నాను, ఆయన చూసుకుంటాడు. కాబట్టి 10 తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి వచ్చినాయి. సరే, లాస్ట్కి 10వ తెగులకు భయపడి వదిలేశాడు. సరే, వెళ్ళిపోయారు కదా, ఇంక వదిలేయచ్చు కదా. అట్లా వదిలేడు. మళ్ళీ కుట్టింది ఈయనకి పురుగు. ఎవరికి? ఫరోకి. లేదు, అమ్మో, ఈ చాకరీ అంతా ఎవరు చేసుకుని వాళ్ళు కావాల్సిందే, వాళ్ళని బానిసలుగా చేసుకోవాల్సిందే, పదం పా అని ఆయన సైనికులందరూ తీసుకొని వెళ్ళాడు. అటువైపు ఎర్ర సముద్రం ఉన్నది. ఈయన ఏం చేశాడు తెలుసా? వెళ్ళాడు. దేవుడు కంటికి కనబడతా ఉంది, ఎర్ర సముద్రం 2 పాయలుగా అయింది. ఇప్పుడైనా తెలుసుకోవద్దు, ఒరే గతంలో 10 సార్లు ఇలా జరిగింది, ఇప్పుడు ఎర్ర సముద్రం జీలిపోయిందిరా, మీకు ఒక దండకనైనా, మేము వెళ్ళిపోతాం రా అని చెప్పి ఫరో వెనక్కి తిరిగి వెళ్ళాలిగా. నువ్వు వెళ్తే నేను వెళ్ళలేనా? నువ్వు నడిస్తే నేను వెళ్ళలేనా? వాళ్ళు నడుస్తారు, వాళ్ళు దేవుడి చేత నడిపించబడ్డారు. ఎందుకంటే రక్షణ పొందుటకు నువ్వు కూడా నడిపించబడుతున్నావు. ఎందుకో తెలిసినా? నువ్వు కూడా దేవుడి చేతనే నడిపించబడుతున్నావు. ఎందుకో తెలిసినా? రక్షణ పొందుటకు కాదు, శిక్ష పొందుటకు. ఏ ఎర్ర సముద్రం అయితే ఆరిన నేలను సృష్టించి ఇశ్రాయేలీయులను రక్షించిందో అదే ఎర్ర సముద్రము ఐగుప్తీయులను చంపింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏ సందర్భాల్లో ఉగ్రత చూపించాడో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వీటన్నిటిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి, మన హృదయంలో రాసుకోవాలి, మన జీవితంలో సాధన చేయాలి. లేకపోతే మనం వాటన్నిటిని పొందుకుంటాం, ఫరో వలె పొందుకుంటాం. ఈ ఫరో భయంకరమైన మూర్ఖుడండి. ఇంగ్లీషులో ఒక సామెత ఒకటి ఉంది. నేను చాలాసార్లు దాని గురించి మాట్లాడుతూ ఉంటాను. ఏంటంటే, తెలివైన వాళ్ళు, క్లవర్స్, ఇంటెలిజెంట్స్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. ఇతరులు తప్పు చేసినప్పుడు తెలివైన వాళ్ళు చూసి ఆ తప్పులు వీళ్ళు చెయ్యకుండా జాగ్రత్త పడతారంట. తెలివైన వాళ్ళు ఇతరులు తప్పు చేశారనుకో, తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఓహో, ఆ తప్పు నేను చేస్తే నాకు కూడా అలాంటి దెబ్బలు తగులుతాయి అని నేర్చుకుంటారు, ఆ తప్పులు చేయరు. ఆర్డినరీ పీపుల్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఓన్ మిస్టేక్స్.
సామాన్య ప్రజలంట తప్పు చేసి, అరే ఇది తప్పే, ఈ తప్పు ఇంకా చేయకూడదే అని చెప్పి ఒకసారి తప్పు చేస్తారు, దెబ్బతింటారు, ఇంకోసారి చేయకుండా తెలుసుకుంటారంట. వాళ్ళు ఆర్డినరీ పీపుల్ అంటారు. బట్ ఫూల్స్ నెవర్ లెర్న్. ఫూల్స్ ఉన్నారే, ఫూల్స్, దే నెవర్ లెర్న్. ఎప్పటికీ నేర్చుకోరు. వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఫరో దానికి సాదృశ్యం. వాళ్ళ మీదకి ఎంత ఉగ్రత రావాలో అంత రావాలి, ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అవ్వాలో అన్నిసార్లు ఫెయిల్యూర్ అవ్వాలి. దే నెవర్ లెర్న్. ఎప్పటికీ నేర్చుకోరు. ఎన్ని నిర్ణయాలు ఫెయిల్యూర్ అయినా కూడా మళ్ళీ తప్పు నిర్ణయాలే చేస్తుంటారు. ఇతరులను చూసి నేర్చుకోరు. ఫూల్స్ డోంట్ బీ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఫూల్స్. ఇలా ఉండద్దు. తెలివిగా ఉండండి, తెలివిగా ఉండండి. ఫరో తన సైన్యం అంతటిని చంపేశాడండి ఆ ఎర్ర సముద్రంలో. ప్రియమైన వర్లారా, తర్వాత ఇశ్రాయేలీల సణుగుల గురించి కూడా మనం విన్నాం. 6 సణుగులు చూసాం. దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆయన వస్తున్నాడు. కొంచెం ఆలస్యమైందని, ఒక్క క్షణం ఆలస్యమైందని, ఈ ఆలస్యమయ్యే లోపలే దేవుని మీద సనగటం, మోషే మీద సనగడం చేస్తూ ఉంటారు. దేవుని మీద సణుగుతారు, మోషే మీద సణుగుతున్నారు. కొంచెం ఆలస్యం అయితే చాలు. దేవుడేమో గొప్ప కార్యాలు చేయాలని వారి కోసం రెడీగా వస్తున్నాడు, వీళ్ళేమో సణుగుతున్నారు. కానీ దేవుడు తన బిడ్డలను ప్రేమించి వారి సణుగులు భరించి ఆయన వారికి ఇవ్వాల్సిన ఇది ఇస్తూనే ఉన్నాడు, చేయాల్సిన మేలు చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి సంతోషంగా లేడు. వీఆర్ నాట్ ప్లీజింగ్ గాడ్. దేవుణ్ణి మనం సంతోషపరచడం లేదు, దేవుణ్ణి సంతోషపరచడం లేదు. ఎట్లా ఇప్పుడు ఈ రోజుల్లో కొడుకుల పరిస్థితి ఎట్టుందంటే, తండ్రి కనుక కొడుక్కి ఏమన్నా ఒక చొక్కా తీసిచ్చాడు అనుకో, ఒక చాక్లెట్ కొనిచ్చాడు అనుకో, ఒక పూట భోజనం పెట్టాడు అనుకో, ఏమంటున్నాడు తెలుసా? కన్న పాపానికి పెట్టు, తీసే, ఎవరి కోసం తీసిస్తావు, కన్నావుగా అంటున్నాడు. అంటే వాడే చెప్తున్నాడు, నన్ను గంటవు నువ్వు చేసిన పాపం అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. అంటే నేను ఎంత ఎదవని అని ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అరే తండ్రి నాకు ఇచ్చాడే, నా తండ్రికి నేను కృతజ్ఞుడిగా ఉండాలనే, థ్యాంక్స్ చెప్పాలనే, హృదయంలో కృతజ్ఞతలు చెప్పాలని అనేది లేదు. అలాంటి పరిస్థితి లేదు. సర్దుకోపోయే కుమారులు లేరు. ఇది ఇచ్చారా, ఇది ఓకే, నా తండ్రి తీసిచ్చాడు కదా, మంచిది అని సర్దుకోపోయి, నాకు ఇది వద్దు, నాకు అది కావాల్సిందే, ఇది కావాల్సిందే. పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి నేను మీకు తెలియపరుస్తుంది ఏంటంటే, ప్రతి తండ్రి తన కుమారుడికి మేలైనదే ఇవ్వాలని కోరుకుంటాడు. ప్రతి తండ్రి తన కుమారుడు ఉన్నత స్థితిలో ఉండాలనే కోరుకుంటాడు. ప్రతి తండ్రి తన కుమారుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. కానీ సమస్య ఏంటంటే, తండ్రి ఒకటి నీకు మేలైనదని అనుకుంటే నీవేమో అది మంచిది కాదని అనుకుంటున్నావు, ఇంకొకటి మేలైనదని నీవు అనుకుంటున్నావు. సమస్య అది. కానీ తండ్రి నీకంటే జ్ఞానవంతుడు, నీకంటే అనుభవస్తుడు, నీకంటే పెద్దవాడు. నీ తండ్రి అతనికంటే నీకు ఎక్కువ తెలియదు. నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు అర్థం కాకపోవడం పెద్ద విషయమేమి కాదు. రే ఇది మంచిదని నేను ఎందుకు తెలుసుకోలేకపోయానని నీవు బాధపడద్దు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, తండ్రి మాట వింటే చాలు, విధేయత చూపితే చాలు. మంచి చెడ్డలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయబాకు, ఆ వృక్ష ఫలం తినడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు మంచి చెడ్డలు తెలివి రాకపోయినా పర్వాలేదు, ఒక సమయం వచ్చినప్పుడు అవి నీకు తప్పకుండా వస్తాయి. ఈ లోపల నువ్వు చేయాల్సింది ఏంటంటే విధేయత, వినయము. తండ్రి చెప్పిన మాట వింటే చాలు, అది నీకు శ్రేష్టము. కానీ ఆ పని చేయడం లేదు, ఆ పని చేయటం లేదు. సణుగుతున్నారు,
దేవుని మీద సణుగుతున్నారు, మోషే మీద సణుగుతున్నారు, పిల్లలు తండ్రుల మీద సణుగుతున్నారు. సణగద్దు. దేవుడు నీకు కీడు చేయడు, మేలే చేస్తాడు. కీడు తప్ప ఆయన మేలు తప్ప కీడు చెయ్యడు. కాకపోతే నీకు అర్థం కావట్లా, అంతే. నీకు అర్థం కావట్లా. ప్రియమైన వాళ్ళరా, 6 సణుగులు అయిపోయిన తర్వాత చివరిగా వీళ్ళు చేసిన పని ఏంటో తెలిసినా, విగ్రహారాధన చేసేసారు. 6 సార్లు సణిగారు, లాస్ట్కి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టేసుకున్నారు. మోషే పర్వతం మీదకి వెళ్ళాడు, దేవునితో గడుపుతున్నాడు. దేవుడు తన చేతితో ఆజ్ఞలు రాసి, దేవుడు తన చేతితో తయారు చేసిన పలకల మీద ఆజ్ఞలు రాసి ఇచ్చి మోషేని కిందకి పంపించే లోపలే అక్కడ మోషే తడువు చేస్తున్నాడని, మోషే తడువు చేశాను కొంచెం ఆలస్యం చేశాడు. ఆ కొంచెం ఆలస్యం కనుక నువ్వు ఓపిక పట్టుంటే, నువ్వు ఓర్చుకుని ఉంటే ఎంత శ్రేష్టమైన దాన్ని పొందుకునేవాడివో తెలిసినా, ఎంత శ్రేష్టమైన దానిని పొందుకునేదానివో తెలిసినా. ఆయన తడువు చేస్తుంటే దేవుడు దీవెనలు ఇవ్వడం కొంచెం ఆలస్యం అయ్యేసరికి తొందరపడిపోయి అహరోనుని బలవంత పెట్టి వాళ్ళ బంగారం అంతా తీసుకొని వెళ్ళి ఆయనకిస్తే, అహరోను ఒక దూడను తయారు చేశాడు. ఆ దూడను చూసి, ఓ యెహోవా, బంగారు దూడను చూసి, యెహోవా, ఐగుప్తు దేశము నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు నీవే ఓ దూడా అన్నారు. దూడ అంటమ్మా వీళ్ళని విడిపించిందే. దేవుణ్ణి మర్చిపోయారు. జనులు తిరుటకు, త్రాగుటకు, ఆడుటకు, పాడుటకు లేచుని, పెద్ద శబ్దాలు, సంగీతము. యెహోషువ అనుకున్నాడు, ఏమిటి శబ్దము? యుద్ధం జరుగుతుందేమో, వేరే దేశపు ప్రజలు మన జనాంగం మీద దాడి చేస్తున్నారేమో, ఏమిటి శబ్దము? లేదంటే మన ప్రజలు వేరే వాళ్ళ మీద దాడి చేశారా? ఇది యుద్ధనాదము లాగుందే అన్నాడు. మోషే అన్నాడు, యెహోషువ నీకు తెలియదు, అది యుద్ధనాదము కాదు, యుద్ధ సంగీతము కాదు, అదేమిటంటే విగ్రహారాధన. దేవుని మరిచారు. తడవు చేయడం చూసి వీళ్ళు మరిచారు, కొంచెం ఆలస్యం చేయలేకపోయారు. వాళ్ళకై వాళ్ళే ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. మోషేకి కోపం వచ్చింది. నా పక్షాన ఉండే వాళ్ళంతా రండి అన్నాడు. లేవీలంతా వెళ్ళారు. మోషే పక్షాన, తీసుకోండి కత్తి, దొరికినట్టు చంపండి అన్నాడు. అన్నదమ్ముడిని, అక్క చెల్లెల్ని, తండ్రి కుమారుని మీద పడి చంపాలి, మీ సహోదరుని చంపాలన్నాడు. 3,000 మంది చచ్చారు ఆ రోజు. 3,000 మంది చచ్చిన తర్వాత వెళ్ళాడు దేవుని దగ్గరికి, వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవా, ఈ ప్రజల మీద ఉండే ఈ పాపాన్ని నువ్వు తీసివేస్తే సరి, ఒకవేళ నువ్వు తీసివేయకపోతే ఆ గ్రంథములో నుంచి నా పేరు తీసివేయి అన్నాడు. ఏమిటా గ్రంథము? జీవ గ్రంథము. అమ్మా, భూమి మీద మనము కోరుకోకూడంది, అడగకూడంది ఒకే ఒకటి ఉంది. అదేంటో తెలిసిన? జీవ గ్రంథములో మన పేరు తుడిపేయమని అడగకూడదు. పరలోక రాజ్యములో స్థానం పోగొట్టుకునే ప్రార్థన మనం చెయ్యకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యములో మన స్థానాన్ని వదులుకోకూడదు. కానీ మోషే తన ప్రజలను ఎంతగా ప్రేమించాడు అంటే, వీరి పాపమును నీవు పరిహరించకపోతే ఈ గ్రంథములో నుండి నా పేరు తీసివేయి అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మోషేతో సెలవిచ్చాడు, లేదు, ఎవడు పాపము చేస్తే వాడికే, ఎవడి పాపము వాడికే, నేను వచ్చు దినమున వారి యొక్క పాపమును వారి మీదకి రప్పింతును అన్నాడు. దేవుడు వారి మీదకి రావలసిన శాపాన్ని పోస్ట్పోన్ చేశాడు. ఎప్పటికీ? ఆయన వచ్చు దినముకి. మళ్ళీ మోషే ప్రజలను నడిపించడం
ప్రారంభించాడు. కానీ జనులకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. నేను ఎందుకు ఈ మాటలని చెబుతున్నాను? ఇవన్నిటినీ మన జీవితంలో పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇలాంటి పరిస్థితులు మనలో ఉన్నాయేమో, మన విశ్వాస జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒక ఇల్లు మనం కట్టాలనుకుంటే చూడండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, కొయ్యకాలు, గడ్డి. దేంతో కడుతున్నావు నువ్వు ఇల్లు? బంగారంతో కడుతున్నావా? వెండితో కడుతున్నావా? వెలగల రాళ్లతో కడుతున్నావా? కర్రతో కడుతున్నావా? కొయ్యకాలతో కడుతున్నావా? గడ్డితో కడుతున్నావా? అగ్ని ఉంది, అగ్ని వచ్చి పరీక్షిస్తుంది. అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు కొయ్యకాలు, కర్ర, గడ్డి ఇలాంటివన్నీ కాలిపోతాయి. ప్రతి ఒక్కడు కూడా నేను ఒక విశ్వాసిని అని ఒక విశ్వాస జీవితాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. కానీ ఆ కట్టుబడి దేంతో కడుతున్నావు? నువ్వు ఎలాంటి విశ్వాస జీవితం జీవిస్తున్నావు? ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు? దేవునికి ఎంతవరకు నిన్ను సంపూర్ణంగా సమర్పించుకున్నావు? ఎలాంటి క్రియలు నీలో ఉన్నాయి? దేవుడు తన సమయంలో వచ్చినప్పుడు అగ్నితో పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు, కాల్చినప్పుడు కాలిపోయి బూడిదైపోయే మెటీరియల్తో కడితే వేస్ట్. ఆ మెటీరియల్తో ఊరకనే కట్టచ్చు, గడ్డితోటి, కర్రతోటి త్వరగా కట్టచ్చు. పునాది లేని ఇసుక మీద కట్టే ఇల్లు త్వరగా కనపడుతుంది. కానీ వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఆ ఇంటి మీద పడినప్పుడు అది బండ మీద కట్టలేదు, ఇసుక మీద కట్టబడింది కాబట్టి అది కూలిపోతుంది. దాని పాటు గొప్పదని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాస జీవితం జీవిస్తున్నాను. నేను కూడా క్రైస్తవుడినే, నేను కూడా చర్చికి వెళ్తున్నా. ఏమిటి నీ క్రైస్తవ జీవితం? లోతైన అనుభవం లేని క్రైస్తవ జీవితం, దేవునితో అనుభవం లేని క్రైస్తవ జీవితం, దేవుని యొక్క గుణ లక్షణాలు ఎరగని క్రైస్తవ జీవితం, దేవుని యొక్క గుణ లక్షణాలకి అనుగుణంగా నీ జీవితం మార్పు చేసుకోలేని జీవితం, పరలోక రాజ్యం కొరకు అక్కడ పొందే మేలు కొరకు ఆశపడలేని జీవితం, ఈ లోకంలో శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు వదులుకోలేని జీవితం, దేవుని కొరకు కొంచెము కూడా నష్టము పొందలేని జీవితం. దేవుడు మనకు అన్ని పొందుకోవడానికి కావాలి ఇహలోకములో, వాటన్నిటిని కూడా దేవుని కొరకు మనం ఏమీ వదులుకోము. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యమేమో అన్నీ వదులుకోండి అని చెప్తుంటే మనమేమో ప్రభు నేను ఏమీ వదులుకోము, నువ్వు నాకు అన్నీ ఇయ్యి అని చెప్తున్నాం. చాలా మంది సాక్ష్యం చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తుంది. ఏమైనా సాక్ష్యం చెప్తారో తెలుసా? నేను గొప్పవాడిని అయిపోయాను, నాకు దేవుడు కార్లు ఇచ్చాడు, బంగళాలు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు. దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడండి. అది కాదండి సాక్ష్య జీవితం. నీవు దేవుని కొరకు ఏమి వదులుకున్నావు? ఏం పోగొట్టుకున్నావు? ఎంతవరకు నీతిగా జీవించావు? అది క్రైస్తవ జీవితం. అలాంటి జీవితం మనలో ఉందా? ఎంతో గొప్పవాళ్ళు, సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు తమ కుటుంబాలను, తమ బంధువులను, గొప్ప వాళ్ళందరిని వదులుకొని రోడ్డు మీద భిక్షగాళ్ళలాగా తిరిగారు. భిక్షగాళ్ళలాగా తిరిగారు, అన్నిటిని వదులుకున్నారు. నిత్య జీవము. దేవుని మనసు ఎరగండి, దేవుని లక్షణాలు గుర్తుపెట్టుకోండి, తదనుగుణంగా మీ జీవితాలు మార్చుకోండి. మన జీవితాలు ఆ విధంగా మార్చుకుందాం. అప్పుడు దేవుడు పరలోకమందు మనకు ప్రతిఫలం ఇస్తాడు. గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనకి దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం అందరి తల్ల